ఆడిసీ మూవీ ఇప్పుడే చూసేసి వచ్చాను. సినిమాలో అన్నీ ఉన్నాయండి. ఒక్కటి తప్ప. ఆ ఒక్కటే తక్కువైంది. అదేంటంటే కామెడీ. అయితే సినిమా బయటికి రాగానే ఒక రివ్యూ చూసాను. ఫస్ట్ టైమ్ చూస్తున్నాను ఆ రివ్యూవర్‌ని. కొత్త రివ్యూవర్‌ని మీకు కూడా పరిచయం చేస్తున్నాను. అయితే ఆ రివ్యూ చూసాక పొట్ట చెక్కలేదాకా నవ్వుతూనే ఉన్నానండి. ఏం కామెడీ చేశాడండి భయ్యా! అసలు అబ్బబ్బబ్బబ్బబ్బా! సూపర్. మీకు కూడా వినిపిస్తాను. ఆ కామెడీ ఏంటో మీరు కూడా చూసేయండి. ఒక కాస్ట్ నాకు తెలిసినాడు ఎవడంటే అందులో ఎవడూ లేడు. ఓన్లీ మన టామ్ అయితే ఉన్నాడు అనమాట. తన స్పైడర్ మ్యాన్ సినిమా చూసి ఓకే తను ఉన్నాడు కాబట్టి అనేటటువంటి ఫీలింగ్ ట్రైలర్లో కూడా తను ఇన్వాల్వ్ చేశారు అని చెప్పి వెళ్ళి కూర్చుంటే ఆ ఏం క్యారెక్టర్ రా బాబు అసలు ఏముందో నువ్వు ఈ సినిమా ఒప్పుకున్నావు అని చెప్పి ఖచ్చితంగా మీకు అనిపిస్తుంది. ఎవడెళ్ళమన్నాడు నేను సినిమాకి? ఎవడు తెలియనప్పుడు ఎవడెళ్ళమన్నాడు నేను సినిమాకి? ఆడ తెలియదు, ఈడు తెలియదు. రాంబయ్య ఒకడు ఉన్నాడు కదా అని చెప్పి వెళ్ళిపోయాడు. స్పైడర్ మ్యాన్ మూవీ అనుకున్నా కాదు. జూలై 30కి స్పైడర్ మ్యాన్ మూవీ రిలీజ్ అవుతుంది. అప్పుడు వెళ్ళి చూడు. అంతేగాని మ్యాట్ డ్యామన్ తెలియదంట, అన్నా హ్యాథ్వే తెలియదంట, రాబర్ట్ ప్యాటిసన్ కూడా తెలియదు. ఎవ్వడే చూడలేదు. ఎందుకు వచ్చింది మనకి ఇంగ్లీష్ మూవీలు? సినిమా ఎలా ఉంది అని అంటే ఫస్ట్ హాఫ్ అయితే అలా కూర్చోబెట్టేసిండు లైక్ ఒక యుగానికి ఒక్కడు. మీ సినిమా చూస్తున్నప్పుడు వాళ్ళ జర్నీ ఉంటుంది కదా, సేమ్ అదే రకమైనటువంటి ఫీలింగ్. అండ్ సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంటుంది. కాకపోతే ఎప్పుడైతే మన హీరో తన ఇంటికి వచ్చేసిండో అక్కడ నుండి బోర్ కొట్టిద్ది అనమాట. క్లైమాక్స్ కూడా పర్లేదు అనేటటువంటి ఫీలింగ్ కలిగిద్ది. ఎండింగ్ అయితే అలా అలా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. ఎలా ఇచ్చాడు క్లైమాక్స్? అలా ఇచ్చాడా? అలా ఓకే భయ్యా, అలా ఇచ్చాడు క్లైమాక్స్. నెక్స్ట్ ఏంటి భయ్యా? అది ఒక గ్రీక్ మైథాలజీ అంటున్నారు. అది మాకు అర్థమై సావదు బ్రో అని చెప్పి మీరు అనుకోమాకండి. నేను డీటెయిల్గా చెప్తా చూడండి. ఫస్ట్ ఏంటంటే ది ఒడిస్సీని రామాయణం అనుకోండి. అందులో ఉన్నటువంటి ఒడిస్సీ క్యారెక్టర్ ఎవరుతున్నారో రాముల వారు అనుకోండి. రాముల వారు అయినా ఇప్పుడు మన మహాభారతం ఎంతసేపు ఎన్ని రోజులు జరిగింది? 18 రోజులు జరిగింది కదా. సో ఇక్కడ యుద్ధం ఏదైతే ఉందో 10 సంవత్సరాలు జరిగింది. జరిగిన తర్వాత మన ఒడిస్సీ తిరిగి తన ఇంటికి అయితే ప్రయాణం అవుతాడు. ప్రయాణం అయ్యేటటువంటి టైంలో తనకు ఎదురైనటువంటి బాధలేంది, మరి తిరిగి తన ఇంటికి వెళ్ళిండా లేదా? ఎగ్జాక్ట్లీ ఒక సంవత్సరంలో వెళ్ళాల్సిన ఇంటికి తనైతే 20 సంవత్సరాలు అయినా వెళ్ళడు. మరి దానికి గల కారణం ఏంది, మధ్యలో జరిగినటువంటి ఆటంకాలు ఏంది అనేటటువంటిది డీటెయిల్గా చూపించడమే ది ఒడిస్సీ అనమాట. అంతకు మించి అయితే ఏం లేదు. జస్ట్ మీరు పాస్ట్ ప్రీవియస్ ఆ స్టోరీస్ తెలిపినా ఏమైనా ఇదే గుర్తుపెట్టుకోండి. మనోడు చూసుకున్నట్లయితే యుద్ధం గెలిచిండు. యుద్ధం గెలిచిన తర్వాత తన సైన్యంతో పాటు ఇంటికి వెళ్దాం అనుకుంటాడు. మరి వెళ్ళిండా భయ్యా? క్రిస్టఫర్ నోలన్ మూవీస్ లోనే కన్ఫ్యూజన్ ఉంటుంది, అది ఇదని అంటారు భయ్యా. కానీ దానికన్నా ఎక్కువ కన్ఫ్యూజన్ నువ్వు స్టోరీ చెప్తుంటే వస్తుంది భయ్యా. రాముడు అంటావు, మహాభారతం అంటావు, యుద్ధం అంటావు. రాముడైనా మహాభారతంలో జరిగే యుద్ధమైనా వాళ్ళందరూ మెయిన్ క్యారెక్టర్స్ భయ్యా. ఆడిసీ అనేవాడు ట్రాజన్ వార్ లో అసలు మెయిన్ క్యారెక్టరే కాదు. మాకేదో అర్థం కాదనుకొని నువ్వు ఏదో సినిమా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు నీ ఫీలింగ్ ఏమో. నీ ముస్ట్ ఎక్స్ప్లెనేషన్ కానీ ఆ సినిమా చాలా క్లారిటీగా అర్థమైంది. క్రిస్టోఫర్ నోలాన్ సినిమాలు చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి. తొందరగా అర్థం కావు. ఆయన సినిమాలు అర్థం కావాలంటే 12 తినాలన్నమాట. టెనెంట్ అయినా, ఓపెన్ హైమర్ అయినా, అప్పుడెప్పుడు 90s లో వచ్చినటువంటి ఫాలోయింగ్ అయినా నాకు అంత తొందరగా ఎక్కల. సో ఈ ఒడిసీ విషయానికి వచ్చినట్టయితే చాలా అంటే చాలా నీట్గా ఉంది, ఊగినే ఎక్కింది. నువ్వు ఆ 2 మూవీలు అర్థం కావట్లేదు అనుకుంటున్నావేమో భయ్యా. నీకు ఈ మూవీ కూడా అర్థం కాలేదు. నీ రివ్యూ చూస్తే నాకు అర్థమైంది. నీట్ గా తీసిండు అంటే అందరికీ అర్థం కావాలి అనేటటువంటి ఉద్దేశంతో. నాట్ ఓన్లీ హాలీవుడ్, ఇండియన్స్ ఆడియన్స్ ను కూడా నేను అట్రాక్ట్ చేయాలి, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నేను అట్రాక్ట్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో కానీ సినిమా తీసిండు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది అనమాట. అవును, నోలన్ భయ్య అందరికి అర్థం అవ్వాలనే తీసాడు పాపం ఈ సినిమా. కానీ నీకు అర్థం కాలేదు ఈ సినిమా. ఒక్కొక్క సీన్ ఉంటుంది నెక్స్ట్ లెవెల్. ఇది హాలీవుడ్ మూవీ ఎలా అనేటటువంటి ఫీల్ అవుతుంది. హాలీవుడ్ మూవీ లాగా అనిపించడం ఏంట్రా బాబు? అది హాలీవుడ్ మూవీయే. తెలుగు డబ్బింగ్ లో చూసినంత మాత్రం టాలీవుడ్ అయిపోదు. ఫస్ట్ చూసుకున్నట్లయితే తను మన ఒడిస్సీ తన గతాన్ని మర్చిపోతాడు. సో తన గతం మర్చిపోవడానికి గల కారణం ఏంటంటే తను ఒక పెద్ద స్ట్రాటజీ అది. ఈ లైన్ విన్నాక 5 minutes మా సిస్టర్ తో గొడవ అయిందండి. స్ట్రాటజీ అన్నాడని ట్రాజడీ అన్నాడని. అంటే ఇప్పుడు మన తెలుగు సినిమాలు ఎలా ఉంటాయి మీరే చెప్పండి. హీరో ఒక గుద్దు గుద్దిందంటే 100 మంది లేదా అవతల పడాలి. కానీ ఇక్కడ అది ఒడిస్సీ చూసుకున్నట్లయితే మోస్ట్ పవర్ఫుల్, ఒక పెద్ద యుద్ధాన్ని గెలిపించండు. కానీ పట్టుమని 10 మందిని కూడా నిలబెట్టి కొట్టలేడు. పట్టుమని 10 మందిని కూడా కొట్టడం అనమాట. డైరెక్టర్ మెహర్ రమేష్ గారిని మెహర్ నోలన్ అంటున్నారు. అలాగే నేను రివ్యూవర్స్ లో రావణ్ నోలన్ అని పెట్టాలేమో నీకు. అరే యుద్ధం గెలిచేసాడంటావు, పట్టుమని 10 మందిని కొట్టలేడు అంటున్నావు. సినిమా మొత్తంలో అందరినీ కొడుతూ ఉంటాడు, నడుతూ ఉంటాడు, కాపాడుతూ ఉంటాడు, అన్ని చేస్తూ ఉంటాడు కదా. ఫైనల్ క్లైమాక్స్ చూడలేదా? ఎంతమందిని చంపుతాడో, ఎంతమందిని కొడతాడో. నువ్వు ఈ రివ్యూలో నువ్వేం చెప్తావో ఏందో నీకే అర్థం కాదు. అంత మేధావులు. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. సో కొడుకు చూసుకున్నట్లయితే పిల్ల బచ్చాగాడు, చాతకాలన్నాడు, అర్థమైన వాళ్ళతో తనలు తింటాడు. ఎవడో దారిని పోయే దానయ్య గాడు వచ్చినా, ఎవరో దారిని పోయే గొట్టంగాడు వచ్చినా వాడు కొట్టినా కింద పడతాడు. దారిని పోయే దానే కొట్టేశాడంటవా? మరి అదే దారిని పోయే దానేని పార్టీలో కూర్చోబెట్టి వాళ్ళందరితో ఈక్వల్ గా మందు కొట్టిస్తున్నారు. వాడు నిజంగా దారిని పోయే దానే అంటావు. మరి నీకు సినిమా అర్థం కాలేదని ఇన్నిసార్లు నేను ఎందుకు చెప్తున్నానంటే అందుకే. నువ్వు ఒడిస్సీ కొడుకువి, అలాంటప్పుడు ఆయనలో ఉన్నటువంటి వీరత్వం నీలో 1% అయినా ఉండాలి కదా. ఒడిస్సీ చూసుకున్నట్లయితే అంత పెద్ద యుద్ధాన్ని గెలిపించిండు. అలాంటిది నువ్వు కనీసం ఒక్కని కూడా కొట్టలేకపోతే అసలు నువ్వు ఎందుకు అనేటటువంటి ఫీలింగ్. ఇంటర్వెల్ లో ఫుల్ గా దీన్ని తొంగున్నావా సినిమాలో? మిక్చర్ కోసం పుట్టావురా నువ్వు? మిక్చర్ కోసం పుట్టావురా నువ్వు? అంటే నాకు డౌట్ ఏంటంటే క్లైమాక్స్ వచ్చేసరికి గురకబెట్టుంటావు, లేకపోతే
హీరో కొడుకు ఒకని చంపేసి వాళ్ళ నాన్నకి హెల్ప్ చేస్తాడు, లేకపోతే వాళ్ళ నాన్న ఫసక్కే. ఏంది భయ్యా నువ్వు సినిమా ఏం చూసావో ఏందో నాకైతే డౌట్. క్లైమాక్స్ లో మాత్రం పక్కా నువ్వు గొరకెట్టుకొని తొంగున్నావు అన్న డౌట్. ఎగ్జాక్ట్లీ దీవిలో అయితే స్టోరీ లైన్ అనేటటువంటిది ఓపెన్ అయితే దీవిలో మనోడంతా కూడా ముసలోడైపోతాడు, ఒడిసి ముసలోడైపోతాడు. ఒక బోట్ ని తయారు చేసేటటువంటి ప్రక్రియలో ఉంటాడు. తనకి మధ్య మధ్యలో గతం గుర్తొస్తుంది. సో తన గర్ల్ ఫ్రెండ్, కొత్త గర్ల్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో తను అడుగుతుంది అనమాట, అసలు ఏం జరిగింది ఏమైంది అనేటటువంటి అడగగా ఎన్ని 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 దారుణాలు సార్. గర్ల్ ఫ్రెండ్, కొత్త గర్ల్ ఫ్రెండ్, ఇద్దరు కలిసి ఐలాండ్ లో డేట్ కి పోయినారు మరి. ఏంది భయ్యా? ఒక్కొక్క సీన్ ఉంటుంది, చాలా అంటే చాలా యూనిక్ గా ఉంటుంది. ముఖ్యంగా గుర్ర బొమ్మలో ఉన్నటువంటి సీన్ నాకు చాలా ఆశ్చర్యానికి గురి చేసింది అనమాట. అది ఎవడు కూడా ఎక్స్పెక్ట్ చేయడు. ఈ సీన్ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అరే ఈ ఆలోచన ఎవడికి రాదేమోరా అనేటటువంటి ఫీలింగ్ తప్పకుండా కలిగింది అనమాట. ప్రపంచంలో అందరికి ఆ గుర్రం కథ తెలుసు, నీకు తప్ప. ఎందుకు చెప్తున్నానంటే మన కంప్యూటర్ లో కూడా వైరస్ ఉంటుంది, ట్రాజన్ హార్స్ అని. ఆ పేరు ఎందుకు వచ్చింది తెలుసా? ఈ స్టోరీ నుంచే వచ్చింది ఆ పేరు. మనం చిన్నప్పుడు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ చదవలేదు, ట్రాయ్ మూవీ కూడా చూడలేదు, కనీసం గూగుల్లో రీసెర్చ్ కూడా చేయలేదు, నీకు తెలియదు ఈ స్టోరీ. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నెక్స్ట్ ఇంకొందంటే ఒక పెద్ద ఆకారం ఉంటుంది అనమాట, ఒంటికంది రాక్షసుడు. మనం బైబిల్లో చూసుకున్నా, ఖురాన్లో చూసుకున్నా దజ్జాల్ అనేటటువంటిది బోధించారు. సో ఆ ఒంటికంది రాక్షసుని కూడా రెఫరెన్స్ చాలా అంటే చాలా బాగుంటుంది. వాడిని వేసేసేటటువంటి విధానం కూడా చాలా బాగుంటుంది. బైబిల్లో నేను ఎప్పుడు ఒంటి కన్ను రాక్షసుడు గురించి వినలేదు అయ్యా. నువ్వు చెప్పిన దర్జాలు కూడా ఇస్లాం మతంలో హీఈస్ బ్లైండెడ్ ఆర్ ఆయనకు ఒక కన్ను పనిచేయదనే ఉంటుంది. అండ్ ఇంకా ఆయనకి 2 కళ్ళు ఉంటాయి అనే దానికి ప్రూఫ్ ఏంటంటే ఆ 2 కళ్ళు మధ్యలో కాఫీర్ అని రాసి ఉంటుంది అన్నట్టు ఏదో ఉంటుంది. సో నాకైతే అర్థం కావట్లేదు ఆ రిఫరెన్స్ ఈ రిఫరెన్స్ ఎందుకు తీస్తున్నావు. అందుకే కాబోలు నిన్ను రావణ్ నోలన్ అని పెట్టాలని చెప్పి నేను అనుకుంటున్నా. కరెక్ట్గా క్లైమాక్స్ ని కొద్దిగా మన ఒడిసి తిరిగి ఇంటికి వచ్చిందాన్ని ఇంకా ప్రాపర్ గా హ్యాండిల్ చేస్తే చాలా అంటే చాలా బాగుండేది అనేటటువంటిది నాకున్నటువంటి గట్టి ఫీలింగ్ అనమాట. యాట్ రావణ్ నోలన్ గివింగ్ అడ్వైస్ టు క్రిస్టఫర్ నోలన్. ఇగో ఈ క్యారెక్టర్ ఉంది కదా, ఈ అమ్మాయి కోసమే యుద్ధం జరిగింది, దాన్ని మీలో ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారని చెప్పి ఒక మీమైతే నాకు కనపడింది అనమాట. ముమ్మాటికి తప్పు, ఇది ఒకళ్ళ కోసం జరగదు, ఒక రాజ్యాన్ని ఆక్రమించుకోవడం కోసం జరిగింది. అరే స్వామి, యుద్ధం దాని వల్లే జరిగిందిరా స్వామి, నీకు తెలీదు. ట్రాజన్ వారేమో, అందుకే నేను చెప్తున్నా నీ సినిమా ఏం అర్థం కాలేదు అయితే కాన్సెప్ట్, అదే మెయిన్ కాన్సెప్ట్ అక్కడ. సరే కనీసం ట్రాయ్ మూవీ చూసేసి వచ్చి తర్వాత రివ్యూ ఇవ్వు. ఈ రివ్యూని ఏదైతే ఇచ్చావో అది డిలీట్ చేసి, లేదు నేను ఉంచుతా, నేను రావణ్ నోలన్ అన్నావు అనుకో నీ ఇష్టం ఇంకా. సో గైస్ నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేసా మూవీ రివ్యూ చూసిన తర్వాత, పగలబడి నవ్వా. మీరు కూడా నవ్వారని నేను కూడా ఆశిస్తున్నాను. సో మీకు ఈ రివ్యూ మీద రివ్యూ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. అలాగే మా ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఒకటి ఉంది, ఇక్కడ నేను కమెంట్లో పెడతాను లింక్. సో అక్కడ మీరు డైరెక్ట్గా వచ్చేస్తే నాతో డైరెక్ట్గా కూడా మీరు మాట్లాడొచ్చు. ఇన్స్టాగ్రామ్లో అయితే కొత్త కొత్త అప్డేట్స్ కూడా నేను అందులో పెడుతుంటాను. సో ప్లీజ్ ఫాలో అవర్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా. సో ఇప్పుడు నాకు మూవీ ఎలా అనిపించింది అంటే, నాకు స్టోరీ ఆల్రెడీ తెలుసు అండి. నేను చిన్నప్పుడే చదివాను, 7th క్లాస్ 8th క్లాస్ ఉన్నప్పుడు ఆ బుక్ మొత్తం చదివాను. మాకు ఇంగ్లీష్లో ఉండేది, నాన్ డీటెయిల్లో టెక్స్ట్ బుక్లో నేను చదువుకున్నాను. నాకు ఇప్పుడు కూడా క్యారెక్టర్ పేర్లు అవన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి. సో నాకు అంత ఇష్టము ఈ స్టోరీ అయితే. సో జనరల్గా బుక్ చదివిన తర్వాత మూవీని వాచ్ చేసిన తర్వాత ఎవడైనా సరే బుక్కే బాగుంది అన్నట్టుగా చెప్తారు. సో నాకు కూడా అలాంటి మిక్స్డ్ ఫీలింగే ఉంది. కానీ మీరు కనుక ఈ స్టోరీ తెలియకపోయినా, లేదా ఫుల్గా మీరు ఆ బుక్ చదవకపోయినా ట్రాజన్ వారు, డెఫినెట్గా మీరు మూవీ చూడండి, చాలా బాగుంటుంది, మంచి స్టోరీ, రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. సో ప్లీజ్ గో అండ్ వాచ్ ఆడిసీ ఇన్ థియేటర్.